వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా నాన్నగారు అయితే చేపలు తెచ్చారండి. చైనా గరకలంట చేపలు తెచ్చారు. ఇప్పుడైతే చేసి వండుతాను కూడా. చాలా బాగా వండానండి. అది కూడా చూడండి. కట్టెల పొయ్యి మీద వండాను. 4 అయితే చేపలు తెచ్చారండి. 4 చేపలు తెచ్చారు. నేనైతే ఎప్పుడు చేయలేదండి. చేపలు చేయడమే కూడా తక్కువ. మా అమ్మాయి చేస్తుంది. 4 చేపలు చేశారు. ఇప్పుడైతే చేసేస్తాను. కూర మాత్రం కట్టెల పొయ్యి మీద వండాను. చాలా బాగా వండాను. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే చేసేస్తున్నాను చేపలు. అసలు దానికి ముళ్ళల కింద ఉన్నాయండి. అవి గుచ్చుకుపోయినాయి. నాకైతేనే చేయలేకపోయాను. టైం అప్పటికే 5 అవుతుందండి. 5:30 సందలాడిపోయింది నేను చేసేటప్పటికి. 5:30 ఎంత అవుతుందండి. 6 అయ్యేటప్పటికి సందలాడిపోతుంది కదండి. శీతాకాలం చాలా సందలాడిపోయింది. చీకట్లో వండానండి కట్టెల పొయ్యి మీద లైట్ వేసుకుని. అది కూడా చూడండి. మొత్తం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకూడదు చూడండి. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. చేపలు అయితే చేస్తున్నాను. నేను మాట్లాడాను కానీ వాయిస్ గట్టిగా రావట్లేదని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మళ్ళీని గట్టిగా రావట్లేదండి నా మాట. స్లోగా అనిపిస్తుందని మళ్ళీ మాట్లాడుతున్నాను. చేసానండి. అది ఇప్పుడైతే 4 చేపలండి చేసేసి తోముతున్నాను. సందలాడు కదండి. దోమలు కూడా చాలా ఎక్కువ కుట్టేసినాయి చేసినప్పుడు అయితేనే. ఎప్పుడో చేసి గుచ్చుకుంటున్నాయండి. ముళ్ళు కింద ఉన్నాయి. ముళ్ళులు అయిగోనండి. అయ్యే గీసిపోయాయి నాకు. అసలు చేయలేకపోయాను ఆ చేపలు చేయడానికి. ఇంకొన్ని చేపలు అయితే చేసేస్తున్నాను. అయితే తోమినప్పుడైతే చూపిస్తానండి చేసేసి మొత్తం. చేసానండి. ఇప్పుడైతే తోమేసుకుని ముక్కలు కోసుకుందాం చూపిస్తాను. తోమినప్పుడు కూడా చూడండి. ఇలా అయితే తోమేస్తున్నానండి. దోమలు కూడా కుట్టేస్తున్నాయండి పక్కన నుంచి. ఇలా తోమితే మొత్తం చేప మీద ఉన్న బొచ్చు అంతా పోతుంది. నీట్గా అవుతుంది తోమేసుకుంటే. దోమలు దోమలు చాలా ఎక్కువ కొడుతున్నాయి. దోమల మీద ఉన్న పెద్ద మంచి అమ్మాయి చూపిస్తున్నాను నేను. ఇలాగైతే తోమేసానండి. అబ్బాయి ఇలాగైతే తోమేస్తున్నానండి. మొత్తం సందడిపోయింది కదండి. దోమలు వచ్చేస్తున్నాయి ఎక్కువగా. ఇలా అయితే చేసానండి చేపలు. ఇప్పుడైతే ముక్కలు కోస్తున్నాను. అసలు పక్క నుంచి దోమలు కుట్టేసినాయండి. తోమినప్పుడు కూడా కోసినప్పుడు కూడా అలాగే. ఇంకోండి చిన్న చిన్నగా కోసాను ముక్కలు అయితేనే. దోమలు కూడా కుట్టేస్తున్నాయి. అది శనో ఏమో తెలియదండి. శనే అనుకుంటా. దోమ కుట్టేస్తున్నాయి బాబా. దాంట్లో ఉందండి శన. నేను ఎప్పుడో కానీ చేయనండి చేపలు. అసలు చాలా దోమలు అంటే ఎన్ని కుట్టాయో చిరాకు వచ్చేసింది. ఇంకా టపటమంట కోసేసాను ఇంకా అన్ని ముక్కలోనే. వీడియోకి లైక్ చేసుకోండి ప్లీజ్.
వీడియో మొత్తం చూడండి. పొయ్యి మీద వండాను చేపల కూర. చాలా చాలా బాగుందండి. నేను వండాను, నేను చెప్పుకుంటున్నాను కదండి, చాలా బాగుంది టేస్ట్గా. వీడియో ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. అదైతే శానాన్ని చెప్తున్నాను, శానా కదండి అది. నా వీడియోకి లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రీచ్ వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళందరూని. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అబ్బా, పాత వాళ్ళైతే చూసి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా. ముక్కలేదుగో ఇలా కోసానండి. ఇప్పుడైతే ఉప్పు కారం కలిపేసుకుందాం. కారం అయితే వేసేసుకుందామండి చేపల్లోని. కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే బాగా తిప్పుకుందాం. ఇలా ఉన్నాయండి. ఇప్పుడైతే వండేద్దాము చేపల కూర. మీద పెట్టి వండుతున్నాను కదండి కూర, చేపల కూర. ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాము, చూపిస్తాను చూడండి. ఇలా వచ్చి ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండి వేసాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇది పసుపు డబ్బా. ఇచ్చాను ఆపసు. పసుపు వేసుకుందామండి. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. ఈ బాగా మగ్గాక ఉల్లిపాయ చేప ముక్కలు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే చేప ముక్కలు వేసేసుకుందాము. ఒకసారి అయితే ఇలా తిప్పుకున్నాం. కొంచెం మా మగ్గాక అంతలోకి అయితే చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండు అయితే నానబెట్టేస్తున్నానండి. చింతపండు తీసుకున్నాను. ఇలా నానబెట్టేసుకున్నాను. అది కొంచెం బాగా మగ్గాక అయితే చింతపండు పులుసు వేసేసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఉంటాయి. మంచిగా తీస్తున్నాను వీడియోలు, ప్లీజ్ లైక్ కొట్టండి. చాలా బాగా కనిపిస్తుంది కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మాకైతే మీకు ఎలా కనిపిస్తుందో కానీ కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేసుకుందాము. ఒకసారి తిప్పేస్తాం. ఇంకొని బాగా కనిపిస్తుంది కదా, ఒక్క లెక్కేసుకోండి. చేపలు అయితే బాగా మగ్గిపోతున్నాయండి, చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, పులుసు అయితే వేసుకుందాము. బాగా ఉడికిపోయి బాగా ముక్క అయితే చాలా టేస్ట్గా ఉందండి. చింతపండు రసం అయితే వేసేస్తున్నాను.
ముక్క అయితే నూనెలో బాగా మగ్గిపోయిందండి, ఉడికిపోయింది. చాలా టేస్ట్ ఉంది కూర అయితేని. చైనా గొరకలంట. మళ్ళీ వేస్తున్నాను, సరిపోలేదండి పులుసు. కూర అయితే అదిరిపోయిందండి. మా చెల్లి కూడా చాలా బాగుంది కూర అంది తిన్నప్పుడు. అడిగాను నేను ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పింది. తర్వాత అయితే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నామండి. ఉడికినప్పుడు కూడా దించి ముందు కొద్దిగా వేసుకుంటాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఉడికినప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇంకొంచెం చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇంకొంచెం చాలా బాగా కనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. తిన్నప్పుడు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. భోజనం అయితే చేసేస్తున్నానండి. చేపల కూర వేసుకుని చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే పట్టు పెట్టేద్దాం.